హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే నేను వామ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. అయితే ఫస్ట్ కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయిందనమాట ముందు రోజు. ఇంకెలాగో వామ్ వాటర్ ఉన్నాయని చెప్పేసి కొన్ని వేడి నీళ్ళు అయితే తాగుతున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పేసి ఇంకా బాత్రూంలోకి అయితే వెళ్ళాను అనమాట. మార్నింగ్ కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే ఈరోజు అయితే స్కూల్ లేదు. అందుకు కొంచెం ఫేస్ నిదానంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అయితే వీడియో కొంచెం స్పీడ్గా పెట్టానండి, మీకు బోర్ కొట్టకూడదని. మార్నింగ్ ఏంటి ఇది అని చెప్పేసి ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా బ్రష్ చేసుకొని బయటకు వెళ్తాను అనమాట. రోజు స్కూల్ డేస్లో బిజీగా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసి పిల్లలకి స్కూల్కి టిఫిన్ అండ్ లంచ్ ఫాస్ట్గా చేసేసి మనకి ఇదే టైం సరిపోతుంది కదా. ఇంక ఈరోజన్నా కొంచెం ఫ్రీగా ఫ్రెష్ అప్ అయ్యి, అంటే కాస్త లేట్ అయ్యి లేసాను అనుకోండి. ఈరోజు కొంచెం లేట్ అయ్యానమాట. అందుకే కొంచెం లేచి ఎంటీ స్టమక్తో అయితే కొంచెం వేడి వాటర్ తాగేశాను. తర్వాత వచ్చేసి ఫ్రెష్గా మొహం కడుక్కొని కాస్త నేనైతే బ్రష్ వీలైతే మ్యాక్సిమం ఎండకు కూర్చొని చేస్తానన్నమాట. ఎందుకంటే పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా మంచివి కదండి. వీలైనంత వరకు, ఎందుకంటే మన లేడీస్ హౌస్ వైఫ్ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటారు కదా. మనకి వీలైనంత వరకు మార్నింగ్ టైంలో కొంచెం సన్సెట్కి, అదే సన్కి కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే సూర్యుడికి అట్లా ఎదురుగా బాగా కొంచెం ఎండకి నిలబడడం చాలా మంచిదన్నమాట. అంటే ఆ సూర్యకిరణాలు అనేది మన పైన పడితే మనకి చాలా మంచిదన్నమాట. మనం చిన్నపిల్లల్ని ఎవరినైనా సరే చూడండి, మార్నింగ్ పొద్దున 7 గంటలు ఆ టైంలో ఎక్కువ శాతం చిన్నపిల్లల్ని బయట ఎండలో పడుకోబెడతాం చూడండి, అలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. అయితే ఫ్రిడ్జ్ మొత్తం కొంచెం క్లీన్ చేసుకుందామా అంటే కొన్ని కుకుంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కుకుంబర్స్ అన్నీ తీసేసి కొన్ని, అయితే వంటతో పెద్ద టాస్కేనండి. ఎర్లీ మార్నింగ్ ఏ వంట చేయాలి, టిఫిన్ ఏది చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం కట్టించాలి బాబుకి అనేది ఒక డైలీ ఒక పెద్ద టాస్క్ అయిపోతుందన్నమాట నాకైతే. ఇంకా అయితే నేనైతే ఏం చేశానంటే టిఫిన్ కాస్త లేట్ అయి చేద్దాంలే ప్రజెంట్ ఇప్పుడు ఒక కీరా దోశతో, అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అయిందనమాట. నేనైతే ఒక కీరా దోసకాయ, అలాగే 2 డేట్స్ ఉంటాయి కదండి, నేను చెప్పాను కదా కిమిజా డేట్స్ అని, ఒక 4 పిస్తా పప్పులు అయితే పెట్టుకొని కూర్చొని తిందామని చెప్పేసి. ఈరోజు ఫ్రీగా టైం ఉంది. ఇంకా అలాగే కొన్ని పాలు అయితే ఉన్నాయండి, పక్కన పెట్టేస్తానమాట ఫ్రిడ్జ్లోవి. ఇంకా మీగడ కూడా ఉందన్నమాట. మీగడ తీసేసి నేనైతే కొంచెం స్టోర్ చేస్తాను. మేము ఇదివరకు ఉన్న హౌస్ దగ్గర అయితే పాలు గట్టిగా ఉండేవండి, మీగడ కూడా చాలా ఎక్కువ వచ్చేదన్నమాట. ఇప్పుడు మేమున్న హౌస్ దగ్గర అయితే అంత అయితే ఏం లేదండి, నార్మల్గా అనమాట. మీగడ అనేది అంత ఎక్కువ రాదనమాట, ఎక్కువ కలెక్ట్ అనేది ఏం జరగదనమాట, తక్కువనే. కానీ నేనైతే ఒక 350 పెట్టి తీసుకున్నాను. హాఫ్ సేరో ఏదో అంటారు, అర్ధ సేరు అని. పర్లేదు, బాగుందనమాట. ఇక్కడ అమ్మ వచ్చింది ఇంటి దగ్గర, అమ్ముతున్నారనమాట. ఇంక తర్వాత వచ్చేసి అయితే డైలీ మనం పెరుగు తింటున్నప్పుడు ఆ మీగడ అంతా వస్తుందండి చేతికి. అలా కాకుండా ఈ వెన్న శాతం అనేది అంతా నేను ఒక బాక్స్లో గాజు కంటైనర్లో అయితే కలెక్ట్ చేశాను అనమాట అంతా. ఇంకా వెన్న తీసేసి పాలు కూడా పక్కన పెట్టేసి ఇంకా నేనైతే డేట్స్ కడుక్కుంటున్నానండి. కిమ్జా డేట్స్ చాలా మంచిది కదా, బ్లడ్ ఐరన్ ఏమన్నా తక్కువ ఉన్నా కూడా మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు నాకు. ఇంకా అలాగే డస్ట్బిన్కి అయితే చీమలు పట్టేస్తున్నాయండి. బయట పెట్టేస్తే కుక్కలు ఉండనివ్వడం లేదు, ఇంట్లో పెడితే చీమలు వస్తున్నాయి. ఆ మార్నింగ్ది ఈవినింగ్ అంతా బయట వేసేస్తాము. అయినా కూడా కొంచెం ఏమైనా ఉంటుంది కదండి, అంత ఇంత మిగిలి ఉంటుంది మన ఇంట్లో. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక కీరా దోసకాయ అండ్ 2 డేట్స్, ఒక 3 పిస్తా పప్పులు తిని నిదానంగా వంట చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా బాబు లేయలేదు, పడుకున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ పొద్దున్నే కాఫీ ఎందుకులే అని చెప్పేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట. మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ కీర దోసకాయ తింటారు చెప్పండి? మార్నింగే బ్రేక్ఫాస్ట్ టైంలో నాకు తెలిసి చాలా తక్కువ అనుకుంటాను కీర దోసకాయ తక్కువ తింటారు. ఇంకా మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కొత్త వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వచ్చేసి నేను ఒక షార్ట్లో పెట్టానండి జొన్న రొట్టె చేసేది. ఇంకా మీరు నా వీడియో ఎంతమంది చూస్తున్నారో, మీకు ఎంతమందికి ఇలా జొన్న రొట్టెలు చేయడం వచ్చో ఒకసారి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
నాకైతే పర్లేదండి. అంత బాగా కాదు, అంత రాక కాదు. ఎందుకంటే మర్చిపోతానేమో అని చెప్పేసి డే బై డే అలా ఖచ్చితంగా చేస్తాననమాట నేనైతే. మ్యాక్సిమము రాగి రొట్టెలు చేస్తానండి. రాగి పిండి ఉందంటే మాత్రం ఖచ్చితంగా రాగి రొట్టెలే చేస్తాననమాట. అంటే మేము రాగి ముద్ద చేస్తాను కానీ చాలా తక్కువ అనమాట. ఎప్పుడో ఒకసారి. ఈరోజైతే ఇంకా ఇలా జొన్న రొట్టెని అండ్ కాకరకాయ ఫ్రై అయితే ఉందన్నమాట. ఇంకా దాంట్లోకి ఇలా జొన్న రొట్టె అయితే చేసుకొని తింటున్నాము. తర్వాత చూసారా అయితే వర్షం చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది వర్షం వస్తుంది, ప్లస్ సన్ చూడండి, ఎండ చూడండి. ఇదైతే నాకు చాలా విచిత్రంగా ఉందండి. వర్షం వస్తుంది, ఒక సైడ్ ఎండగా వస్తుంది, ఫుల్గా ఉంది. అసలు అదేదో మిరాకిల్గా అనిపించింది నాకైతే. అయినా వెదర్ చాలా బాగుందన్నమాట. ఈ వెదర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ నేను కిందికి అంగడికి వెళ్తున్నాం అనమాట పాల ప్యాకెట్ తీసుకురావడానికి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. అయితే అమ్మాయి పాల ప్యాకెట్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చింది. నేను అలా వీడియో తీస్తున్నానంటే నవ్విందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి గ్యాస్ అంతా రొట్టె చేశాను కదండి. తర్వాత గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. లేకుంటే మనకి ఇది నైట్ టైమే క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ లేచి మనం గ్యాస్ దగ్గరకు వస్తే మనకు ప్రశాంతంగా ఉంటుందండి. వంట రూమ్లోకి మనం ఎంత పని ఉన్నా నైటే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి గ్యాస్ దగ్గర. లేకుంటే మనకి మార్నింగ్ లేచి ఆ నిద్రమత్తులో వచ్చి చూస్తే మనకి భయం వేస్తుందన్నమాట. ఏమున్నా మ్యాక్సిమం నేను నైట్ టైమే క్లీన్ చేసుకుంటాను. సామాన్లు కూడా మొత్తం వెజిల్స్ ఏవైనా ఉన్నా కూడా మ్యాక్సిమం నైటే కడిగేస్తానండి. ఎప్పుడూ చాలా అలసిపోయి ఏదైనా బాగలేదు హెల్త్ అనుకుంటే తప్ప మ్యాక్సిమం అన్నీ నైటే కడిగేస్తాను. చూడండి మొత్తం గ్యాస్ దగ్గర అంతా క్లీన్గా కడుక్కున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి, సామాన్లు కూడా కడిగేస్తానమాట. ఇంక వచ్చేసి ఆల్రెడీ ముందే కడిగి పెట్టానండి. ఎందుకంటే ఇవి చిలుము పడతాయి కదా, కడిగి పక్కన ఆరబెట్టేశాను అనమాట. నాకైతే రొట్టె కానీ చపాతీ కానీ చేస్తే ఖచ్చితంగా గ్యాస్ మీద అలా కనిపిస్తుంటే మనసుకి ఏదోలా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి సామాన్లన్నీ కడిగేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం సింక్లో ఏవి పెట్టనండి నేను. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కడిగేస్తాను, ఈవినింగ్ చేసినా కూడా నైటే కడిగేస్తాను అనమాట. మ్యాక్సిమం ఏవి ఉండవు సింకులో. ఆ సింకులో సామాన్లు చూస్తుంటే కూడా వచ్చి పడుకుంటే కూడా అదే టెన్షనే అనమాట. బయట ఉన్నా కూడా అదే టెన్షనే. ఇంకా సామాన్లు కడగాలి అని మనకి అనిపిస్తుంటుంది అనమాట. అందుకే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనసు కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే ఏదో టెన్షన్గా ఉంటుందన్నమాట. అయినా తప్పదు కదండి, మనకి ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు, మన పని మనమే చేసుకోవాలి. ఇంకా అత్త మామ అందరు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవుతారనడానికి. ఇంకా మనం తప్ప ఇంకా ప్రజెంట్ ఇంట్లో ఎవరున్నారు చెప్పండి, లేడీస్. అందుకు నేనైతే నైట్ సాధ్యమైనంత వరకు అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అయితే మధ్యలో కాల్ వచ్చింది, అయితే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. వెజిల్స్ అంటే గ్యాస్ క్లీన్ చేయకముందుకు మొత్తం ఇంకా మరుసటి రోజు బేస్తవారం బాబా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మొత్తం ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేశాను అనమాట. నేనైతే మొత్తం కొంచెం ఉప్పు వేసి అండ్ కొంచెం ఫినాయిల్ వేసి క్లీన్ చేశాను అనమాట. అంటే చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ మనకి ఏవి ఉండవు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మనకి చీమలు అనేది ఎక్కువ అయిపోతాయి అన్నమాట ఇంట్లో. ఇదైతే ఒక బెస్ట్ టిప్ అనే చెప్తాను నేను. కొంచెం డెటాల్ అండ్ ఫినాయిల్ కొంచెం సాల్ట్ అయితే వేసామంటే మ్యాక్సిమం బల్లులు కూడా రావండి మనకి. అందుకని చెప్పేసి నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నాను. ఇంకా ఏంటండి, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మా వీడియోస్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకో రిక్వెస్ట్గా చెప్పాలంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. నా వీడియో ఎలా ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా గడిచిందనమాట. ఇంకా తర్వాత అయితే ఒక పార్సిల్ అయితే ఎస్టర్డేనే వచ్చిందండి, అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఒక కుర్తా అయితే మీషోలో ఆర్డర్ పెట్టానండి. కుర్తా కలెక్షన్ అయితే చాలా బాగుందనమాట. అయితే నాకు కొంచెం మోకాళ్ళ దగ్గరికే అనిపిస్తుంది డ్రెస్సు, బట్ నాకు నచ్చింది. ఇంకా నేనైతే రిటర్న్ ఆప్షన్ చేయదలుచుకోలేదు దీన్ని. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను కోడ్ ఇస్తాను. ఒకసారి చూపిస్తాను, చూసేయండి, చాలా బాగుంది. మనకి కలర్స్ కూడా ఉన్నాయండి. ఈ కలరే కాదు, దీంట్లో మనకి అదర్ కలెక్షన్స్ అంటే ఎక్కువ మీకు నచ్చిన కలర్సే ఉన్నాయి. ఒక ఎల్లో తప్ప అన్నీ ఉన్నాయి అనుకుంటున్నా. నాకు తెలిసి ఎల్లో లేదు, అన్ని కలర్స్ అయితే ఉన్నాయి.
కుర్తా అయితే చాలా చాలా బాగుందండి. మనకు వచ్చేసి కాటన్ ఇది చాలా తక్కువ రేట్లోనైతే వచ్చింది. చాలా అఫోర్డబుల్ ప్రైజే అనమాట. ఓకే అండి, నా కుర్తా కలెక్షన్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే నేను కోడ్ ఇస్తాను. అంటే మనకి ఇది సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా చాలా